ఒక్కసారి కృష్ణవేణ్ణి చూడాలనుంది నాన్న. సర్జరీ చేయడానికి ముందు అలివేణి నీతో మాట్లాడాలని ఏడుస్తుంది. జన్మ జన్మలకు నీకు అక్కగా పుట్టాలనుంది. నిన్ను, నన్ను, నాన్నని, మన రెండు కుటుంబాల్ని మోసం చేస్తున్న అంజలిని వదలొద్దు. ఆ అంజలి విషయం పక్కన పెట్టు కృష్ణవేణి. నేను అరవింద్ని ప్రేమించానని తెలిస్తే నాన్న అస్సలు ఒప్పుకోరు. ఒప్పుకుంటాడక్క. అంతెందుకు, అరవింద్ నా లవర్ అని తెలుసుంటే నేను పార్క్ వచ్చేదాన్ని కాదు కృష్ణవేణి. అక్క, నిజం నువ్వు చెప్పు, మిగతా సంగతి నేను చూసుకుంటాను. చూడు కృష్ణవేణి, నాన్నని కాదని 7 అడుగులు నడిచి ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లా మీ ఇద్దరు విడిపోయారు. నీ పెళ్లితో నాన్న ఊర్లో పరువు పోగొట్టుకున్నారు. ఇంట్లో మనశ్శాంతిని కోల్పోయారు. ఇప్పుడు నాన్నకు నీ మీదున్న కోపంలో నువ్వు నేను కాదు కదా, ఆ దేవుడొచ్చి చెప్పినా ఆయన వినరు. ఒక పెళ్లి మేనమామ మేనకోడల్ని విడదీసింది. ఇప్పుడు నా ప్రేమ ఒక కూతురు తండ్రిని విడదీస్తుంది కృష్ణవేణి. మేనకోడల్ని కూతురు కంటే గొప్పగా ప్రేమించే ఆడపిల్ల తండ్రికి ఇంత పెద్ద శిక్ష వద్దు కృష్ణవేణి, వద్దు. నిజమేదైనా కాని నేను కూడా నీలాగే అరవింద్ లవర్ని నేనే నాన్న. నాకు అరవింద్తో పెళ్లి చేయండి అని గొడవ పడితే నాన్న తట్టుకోలేరు కృష్ణవేణి. వందల మంది ముందు పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడు బాధను భరించాను. మళ్ళీ నిశ్చితార్థం ఆగిపోయినప్పుడు బాధను భరించడం నేర్చుకున్నాను. నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియని ఈ ప్రేమను చంపుకోవడం ఎంతసేపు కృష్ణవేణి? కొన్ని క్షణాలే అంతే. కృష్ణవేణి, నువ్వు మతిస్థిమితం లేని వంశీగారిని పెళ్లి చేసుకున్నావు. ఎన్నో స్ట్రగుల్స్ పడి అత్తారింట్లో నెగ్గుకొస్తున్నావు. కానీ నీ అన్ని తెలివితేటలు గాని మొండితనం గాని నాకు లేవు కృష్ణవేణి. ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్పి గొడవ పడి నాన్నకి తెలిసి ఆయన కోపంతో ఇన్ని జరిగాయని ఎంత డిస్టర్బ్ అవుతారో తెలీదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు కృష్ణవేణి. అక్క, నీకు నీ అత్తెల్లుంది, కానీ మాకు మా నాన్న తప్ప ఎవరూ లేరు కృష్ణవేణి. ఈ గొడవల్లో నాన్నకేమైనా అయితే? అలా మాట్లాడకక్క, మావేకేమి కాదు. నేను నీకు తోడికోడలు కావాలని కలలు కన్నాం. అలాగే నాన్న కూడా తనకి నచ్చిన అబ్బాయితో మంచి సంబంధం చూసి నాకు పెళ్లి చేయాలని కలలు కంటున్నాడు కృష్ణవేణి. కృష్ణవేణి,
నాకు మాట ఇవ్వాలి. నువ్వు అంజలిని తోడికోడలు కాకుండా ప్రయత్నాలు చేస్తావేమో చేసుకో. అంజలి చేస్తున్న మోసం గురించి చెప్పి నీ మరిదిని కాపాడుకుంటావేమో కాపాడుకో, నీ ఇష్టం. కానీ నేనే అంజలి నన్న విషయం తీసుకొచ్చి నాన్నతో గొడవ పెట్టుకోవద్దు కృష్ణవేణి. అలాగని నాకు మాట ఇవ్వు. నువ్వు నాకు మాట ఇవ్వకపోతే ఈ ఆపరేషన్ గదిలోనే నేను చచ్చిపోతాను కృష్ణవేణి. అక్క, అంత మాట అనకు. మాట ఇవ్వు. ఏమ్మా, మాట్లాడావు కదా? సర్జరీకి టైం అవుతోందమ్మా. అలాగే నాన్న. భయపడకమ్మా, నీకేం కాదు. నాన్న, నేను మీ కూతుర్నే కదా నాన్న. నేనే తప్పు చెయ్యను నాన్న. నేను మీ కూతుర్ని నాన్న, మీ కూతుర్ని. అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక, తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట. ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలివానలో. ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయేనా, ప్రేమ ఓ ప్రేమ జత కలిపేమైనా.
చెయ్యను నాన్న. నేను మీ కూతుర్ని నాన్న, మీ కూతుర్ని. స్వామి సుజ్ఞాన సూరుణ్ణి మాలో వెలిగించరా. ఆపరేషన్ జరిగి తను క్షేమంగా ఉండాలి స్వామి. నా బిడ్డ క్షేమంగా ఉండాలి స్వామి. నిరంజన్, అంజలి, భవాని ఎక్కడికి తెచ్చాడు? హాస్పిటల్లో మందుల వాసన భరించలేక మందు కోసం బార్కు వెళ్ళొస్తానన్నాడు అంజలి. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, చెప్పండి. ఈ హాస్పిటల్ పైన ఇంకో ఫ్లోర్ ఉందా? ఉంది సార్, ఇటు వెళ్ళండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. కింద 2 ఫ్లోర్లలో ప్రతి రూము వెతికాను. ఆ నిరంజన్ కనిపించలేదు. పైన మిగిలిన ఒక్క ఫ్లోర్లో వెతికితే ఆ త్రిష గురించి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ముందు ఆ భవానీ గారిని పట్టుకోవాలి. అలివేణికి ఎలాగైనా మెమరీ లాస్ అవ్వాలి. అలివేణికి మెమొరీ లాస్ అయితే ఇక మనం తన్ని చంపాల్సిన అవసరం లేదు కదా అంజలి. యా, యు ఆర్ రైట్. ఇప్పుడు నాకు ఎదురొచ్చినవాడు కళ్యాణ్లా ఉన్నాడు. ఏమైంది భవానీ? కళ్యాణ్ నన్ను చూశాడు. ఫాలో చేసి క్యారిడార్ దాకా వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ.
ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి డోర్ తీస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే, చెప్పండి. నాకు తెలిసిన పర్సన్ ఒకరు ఇటు వచ్చారు. ఈ రూమ్లోకి వచ్చినట్టుగా అనిపించింది. అవునా? అందుకే ఒకసారి కనుక్కుందామని డోర్ నాక్ చేశాను. ఇది పేషెంట్స్ ఉండే గది కాదు, లేడీస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ అంతే. సారీ అండి. ఇట్స్ ఓకే. అది కాదంజలి. షట్ అప్! 10 నిమిషాల్లో మీ ఇద్దరు ఈ హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. నాన్నని కాదని 7 అడుగులు నడిచి ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లా మీ ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు నా ప్రేమ ఒక కూతురు తండ్రిని విడదీస్తుంది కృష్ణవేణి. మేనకోడల్ని కూతురు కంటే గొప్పగా ప్రేమించే ఆడపిల్ల తండ్రికి ఇంత పెద్ద శిక్ష వద్దు కృష్ణవేణి. అక్క, ఆ రోజు నేను మామయ్యని కష్టాల నుంచి గట్టెక్కించడానికి పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నువ్వు కూడా నాన్న కోసమే నీ ప్రేమని చంపుకుంటున్నావు. ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు ఎందుకు కల్పించాడో అర్థం కావడం లేదక్కా. కృష్ణవేణి గారు, సర్జరీ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయింది. ఇంకా సేపట్లో పేషెంట్ స్ప్రోలోకి వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. కాకపోతే ఆవిడికి మెమొరీ లాస్ అయ్యిందా లేదా అన్నది తను స్ప్రోలోకి వస్తే గానీ తెలియదు. మరైతే స్పృహలోకి వచ్చాక మా అందరినీ గుర్తుపడితే తన గతం మర్చిపోనట్టే కదా డాక్టర్? 90% ఆవిడ గతం మర్చిపోదు. మరైతే మా అక్కని చూడొచ్చా డాక్టర్? వై నాట్, రండి. అలివేణి, స్లోగా కళ్ళు తెరవమ్మా. అలివేణి, ఓపెన్ యువర్ ఐస్.
ఇప్పుడు ఈవిడెవరో చెప్పమ్మా.